హలో అండి, ఈరోజు మంచి రెసిపీతో వచ్చేసానమాట. వెరీ ఫేమస్ వెజ్ లివర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. మన స్టైల్లో ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ తోటకూర కట్టను తీసుకున్నానండి. అది మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఇలా ఒక కట్ట తీసుకున్నాను అనమాట. నేను మంచిగా వాష్ చేసేసుకొని తర్వాత హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో ఆ తోటకూర వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 5 minutes అలా వదిలేసి తర్వాత వాటర్ డ్రైన్ చేసుకోవాలి. తోటకూర నుంచి వాటర్ డ్రైన్ చేసేసుకొని చల్లారిపోయిన తర్వాత తోటకూర ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దానిలో తోటకూర వేసేసుకొని 2 పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క తీసుకున్నాను నేను. అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చక్కగా పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని శనగపిండి 1/2 cup వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా వేయడం వల్ల ఆ లివర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ తిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో చేసుకోండి. మరీ పల్చగా ఉన్నా బాగోదు. ఈ కన్సిస్టెన్సీలో చేసుకొని ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ రాసేసి ఆ ప్యూరీ మొత్తం వేసేసుకొని చక్కగా మనం ఇడ్లీ ఉడికించుకుంటాం కదా, అలా ఆవిరికి ఉడికించేసుకోండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక స్పోర్కు గుచ్చి చూస్తే అంటకుండా వస్తే ఉడికినట్టే. ఒక 1/2 hour పడుతుందండి. అలా మంచిగా ఉడికించేసుకొని మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత హాట్ ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలో ఆ క్యూబ్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లివర్స్ని బయటేమో క్రిస్పీగా లోపల ఏమో స్మూత్గా చాలా టేస్టీగా వస్తాయి. మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో సగం వేగిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని బాగా వేపేసుకోవాలి. తర్వాత 1 spoon ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకొని పసుపు ఉప్పు వేసుకొని వేపేసుకోవాలి. తర్వాత 2 టమాటాస్ తీసుకున్నానండి నేను. అవి మంచిగా ప్యూరీలా చేసేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేసుకొని మంచిగా వేపేసుకోండి. ఆ మసాలాస్ అన్నీ ఆ ప్యూరీకి పట్టే వరకు వేపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ లివర్స్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా 1 నిమిషం ఆ మసాలా అంతా ఆ క్యూబ్స్కి పట్టే వరకు లివర్కి పట్టే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన లివర్ ఫ్రై రెడీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. రసంలోకైనా విడిగా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది.